పెద్ద మనిషి ఏం పేరు? మైసే. వ్యవసాయ భూమి ఉందా? ఎకరం ఉంది. రైతు బంధు పడ్డదా? పడ్డది. పెరిగింది పడ్డదా? పెరగలే అదే ఇదివరకు పడ్డది. పాత పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. కొత్త పాత పెన్షన్లేనా? పాత టైంకి వస్తుందా మరి? టైంకి ఇస్తారు. టైంకి ఇస్తుందా? ఊర్లో రోడ్ల సమస్య ఏమైనా ఉందా? సీసీ రోడ్ల సమస్య ఉన్నాయి, కొన్ని కొత్త వాళ్ళు ఉన్నాయి, కానీ తర్వాత వేస్తామని అంటున్నారు. అడిగితే కరెంట్ ఉంటుందా? కరెంటు పోతుంది, అప్పుడప్పుడు ఉండలేదు. మంచినీళ్ళు వస్తున్నాయి ఆ రోజు? ఇక రోజు రావు. ఒకనాడు తప్పించి ఒకనాడు వస్తాయి, లేకపోతే 2 రోజులకు ఒకనాడు వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలు పెట్టింది కదా, 6 పథకాలు మరి ఎట్లున్నాయి ప్రజలకు? ఏది ఇంకా అమలు కాలేదు కదా. ఇప్పుడు ఏమన్నా ఒక బస్సు ఒక్కటే అమలు అయ్యింది. ఇక ఆ బస్సులలో కొట్టుకొని వస్తారు ఆడవాళ్ళు. మేము ఎక్కితే నూకుతారు. ఏమయ్యా బోరాదు, అందరు ఆడవాళ్ళు ఎక్కేది. మళ్ళీ మొగోని తీసి పారదెంగుతారు. ఏం చేస్తాం? అట్లా ఉంది వాళ్ళది పరిస్థితి. మరి ఎట్లా మరి ఉచిత బస్సు ఉంచాలన్నా తీసేయాలన్నా? మరి ఇక మన చేతులు ఏమి సారు. అది ఉచిత బస్సు పెట్టిన దానికంటే ఇంకేదైనా పెంచితే అయ్యే పోయేది. అనవసరంగా ఉచిత బస్సు పెంచి లాస్. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత లాసు. వాళ్ళకి ఇప్పుడు మహిళలకు ఇస్తానడు కదా, ఇది బంద్ చేసి అదన్నీ ఇచ్చుకున్నా మంచుకుంటుంది. పెన్షన్ ఇస్తాడు అట్టిచ్చినా బాగుంటుంది. గ్యాసులు అన్నాడు, గ్యాసులు గైజ్ చేసినా బాగుంటుంది. అందరికి ఉపయోగపడేది కదా, అది చేసుకోవాలి. మరి ఉచిత బస్సు వల్ల ఆటో ఇప్పుడు ఉచిత బస్సు వాళ్ళకి ఏమవుతుంది? గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకే పని చేస్తుంది. మనం ఎన్నడో 6 నెలలకో ఏడాదికో పోయేది ఏ ఊరికైనా పోతే. మన వాళ్ళు ఎవరికి పోతారు? ఎప్పుడు లేస్తే పొద్దున్న లేస్తే కూలిపోతే వాళ్ళం. మనకేం పనికి వస్తుంది? ఆటో వాళ్ళకి ఏమన్నా నష్టం జరుగుతుందా? ఆటో వాళ్ళకంటే ఇక ఈ సమయానికి అందనప్పుడు మాసం చూడ ఎక్కకపోతే ఏం చేస్తారు? ఆటో కాయని ఇచ్చేదే, బస్ కాయని ఇచ్చేదే. కొంతమంది ఎక్కుతూనే ఉంటారు. మిగతా పథకాలు ఎట్లున్నాయి? ఒకళ్ళు అమలు అయితే మంచిగానే ఉన్నాయా? మంచిగానే ఉంటాయి. అమలు చేస్తే మంచిగా ఎందుకు ఉన్నాయి? ఆయన అన్నయ్యాన్ని చేస్తే చాలు, కానీ ఏం చేస్తారు? ఊర్లో బడి ఉందా మీకు? ఉన్నది. బడిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? బెంచ్ పరంగా, కరెంటు పరంగా, నీళ్ళ పరంగా? ఏం లేదు. పిల్లలకు బాత్రూమ్లు అన్ని వసతులు మంచిగా? భోజనం పెడుతుండ్రా? పెడతారు. ఇప్పుడు కోమటిరెడ్డి మంత్రి అయ్యండు కదా, ఇంకా గ్రామాన్ని ఏమన్నా డెవలప్ చేస్తా అని హామీ ఇచ్చిందా? చేస్తాడు. ఇదివరకు కూడా చేసిండు పాపం, ఎందుకన్నా కానీ